గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. సార్ నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు లేకపోతే ప్రెస్ మీట్లు, ఆయన ప్రసంగాలు చూస్తున్నట్లయితే ఒక స్టాండ్కి సంబంధించిన విషయమే ఒక సభలో ఒకలా మాట్లాడతారు, ఇంకొక సభలో ఇంకోలా మాట్లాడతారు, ఇంకొక ప్రెస్ మీట్లో వేరే విధంగా దానికి అబ్రివేషన్ ఇస్తూ ఉంటారు. సో మనం ఎంత దాన్ని కలుపుదామన్నా ఎక్కడ అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది. ఎలక్షన్స్ టైంలో కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించండి, మీరు నా వెనుకుండండి, నేను సీఎం అవుతా అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నాకు పదవి లేదు, ఏమీ అవసరం లేదు, వైసీపీని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయకుండా ఉండడానికి నేనేమైనా చేయడానికి రెడీ అంటున్నాను. కానీ కాపులు అలా లేరు కదా. 3 దశాబ్దాలుగా మేము సేవ చేస్తూనే ఉన్నాం, ఎప్పటికీ మేము ఇక్కడే ఉండిపోతామా, మా అభ్యర్థి సీఎం పీఠం మీద కూర్చోరా, కాపుల నుంచి ఒక ముఖ్యమంత్రి అనే మా కోరిక తీరకుండానే పోతోంది, ఎప్పుడు యాచించే స్థితేనా, మేము శాసించే స్థితికి రామా, ఇది వాళ్ళ వెర్షన్ ఎప్పటి నుంచో. గత ఎన్నికల్లో అదే చాలా గట్టిగా పనిచేసింది కూడా. ఇప్పుడు ఆయన ఏమనేశారు, అసలు నన్ను కాపుల్లో నేను పుట్టాను కాబట్టి నన్ను కాపు సామాజిక వర్గానికి ముడిపెట్టద్దు అన్నారు. వీళ్ళందరూ ఏం చేశారు, ఆయన సీరియస్ గా కాపుల మీద ఎలిగేషన్ కూడా పెట్టారు. అంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక మీకుంటే మీరు 2019 ఎన్నికలలో ఎందుకు నన్ను 2 నియోజకవర్గాల్లో ఓడించారో ముందు సంజాయిషి చెప్పండి అని చెప్పి కాపుల్ని ప్రశ్నించాడు. ఆయన 2024లో అది గుర్తు రాలేదు ఆయనకి. 2024లో ఆయన పొత్తులో ఉన్నాడు. ఆయన చాలా స్పష్టంగా వాళ్ళతో పొత్తులోకి వెళ్ళాడు. 19 ఎన్నికల్లో ఆయన లెఫ్ట్తో ఉన్నాడు. లెఫ్ట్తో కూటమి పెట్టి ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండింది. అప్పుడు ఆ రోజున కాపులు నా వెనక నిలబడకపోవడానికి సంజయ్ చెబితే అప్పుడు నేను ఇప్పుడు జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి సమాధానం చెప్తాను అంటున్నాడు. చాలా విషయాల్లో చాలా మొండిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మొండితనం మొన్న ఈ కోనసీమ కొబ్బరి చెట్లు దిష్టి పెట్టుట అని ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దానికి సమాధానం ఎలా చెప్పాడంటే, ఆయన తెలంగాణ నాయకులు ఎంతమంది ఆంధ్రాని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడారో వాళ్ళందరూ క్షమాపణ చెప్తే ఆంధ్రాకి, అప్పుడు నేను చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పడం గురించి ఆలోచిస్తాను అని యుద్ధానికి దిగాడు. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు సార్, మీరు మాటల్లో ఇది కూడా చెప్పండి, తెలంగాణ కన్నా కూడా ఆంధ్ర వాళ్ళని కాస్త తక్కువ చేసే చూపించారు. తెలంగాణలోనే నేను సేఫ్ ఉన్నాను, అక్కడ నాకు బెదిరింపు కాల్స్, నాకు థ్రెటన్ ఉంది ఆంధ్రాలో అంటూ కూడా టార్గెట్ చేసి మాట్లాడారు ఆయన. అవును, అంటే లేదు ఆయన ప్రతి చోట ఒక మొండితనాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించాలనుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్ని దెబ్బ కొడుతున్నాను అనే దీంతో వెళుతున్నాడు ఆయన. ఆ వెళ్ళే క్రమంలో ఈయన గొంతుల్ని, ఈయన చెప్తున్న మాటల్ని బలపరిచే శక్తుల్ని కూడా కూడగట్టుకుంటున్నాడు. వాళ్ళని కూడా పట్టుకొస్తున్నాడు రోడ్డు మీదకి. పట్టుకొస్తున్న సందర్భంలో ఆయన రంగా హత్య ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. పట్టుకొచ్చి ఆయన ఏమంటాడు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆ రోజున మీరందరూ ఎందుకు దడి కట్టలేదు అక్కడ అన్నాడు ఆయన. దడి కట్టే పరిస్థితి లేకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఈయనకి తెలుసా అనేది ప్రశ్న. ఎంత ప్లాన్డ్గా జరిగిందంటే ఆ హత్య, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఉన్న కాపు కానిస్టేబుళ్ళని, ఎస్ఐలని కూడా 3 నెలల ముందు నుంచి వ్యూహాత్మకంగా ట్రాన్స్ఫర్లు చేశారు. ఇది నిజం. ఇది ఆనాటి పోలీసు రికార్డులు చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఎందుకు చేశారు అది చాలు, ఇది ప్రభుత్వ ప్రాయోజిత హత్య అని చెప్పడానికి. అది వేదిక మీద నుంచి మాట్లాడినా వీళ్ళు తట్టుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అక్కడ దడి కట్టడం కాదు, ఆ రోజు రేపు ఉదయం ఇక్కడ మర్డర్ జరగబోతోంది ఎర్లీ మార్నింగ్ అనే విషయం పోలీసులకు తెలిసి వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడ ఎవరూ నిలబడకుండా చేశారు. ఆ బందర్ రోడ్డు మీద, బందర్ రోడ్డు మొత్తం వేకేట్ చేయించారు పోలీసు వారు. వేకేట్ చేయించి అప్పుడు వీళ్ళకి పాసేజ్ ఇచ్చారు హత్య చేసినటువంటి బస్సుకి.
వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ రోడ్లోకి ట్రాఫిక్ని అనుమతించారు. ఇంత స్పష్టంగా విషయం ఉంటే మీరు దడి కట్టలేదు, మీరు అది కట్టలేదు, ఇది కట్టలేదు అని చెప్పి నెపాన్ని వాళ్ళ మీద వేస్తున్నారు. కానీ ఆ రోజున సినిమా పరిశ్రమ నుంచి దాసరి నారాయణరావు గారు అక్కడికి వచ్చి నివాళులు అర్పించి మాట్లాడారు. చిరంజీవి గారు ఎందుకు రాలేదు అనే దానికి సమాధానం చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్పడు? మరి ఆ రోజున ఎందుకు పోలీసులు అలా వ్యవహరించారు అని ఎందుకు అడగడు ఆయన చంద్రబాబుని? కోడెల శివప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ గురించి, అంతకుముందు జరిగినటువంటి రిక్షా కార్మికుడి హత్యలో, లాకప్ డెత్తులో ఆయనకి కోడెలకి జరిగినటువంటి గొడవ గురించి ఎందుకు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు? అలాగే ఎన్నికలు అయిపోతుండగా చాలామంది కాపు నాయకుల నుంచి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అడగండి, పవర్ షేరింగ్ అంటే అదే అని ఉత్తరాలు రాశారు పవన్ కళ్యాణ్కి. ఆ ఉత్తరాలు రాసిన వాళ్ళలో చెగుండ హర్రామ్ జోగయ్య కూడా ఉన్నాడు. ఎందుకు ఆ ఉత్తరాలన్నీ నవ్వి పక్కన పారేశారు మీరు? దానికి కూడా చెప్పుకోవాలి కదా సంజయ్షి. మీరు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ డొల్ల మాటలే. చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న ప్రతిదీ ఎదురుదాడి చేస్తున్నాడు, కానీ దానికేమీ ఆధారాలు ఉన్న ఎదురుదాడి కాదది. అప్పటి విషయాలు తెలిసినటువంటి మనిషిగా కూడా ఆయన లేడు. తెలుసుకోవాలనే తపన కూడా ఆయనలో కనబడలేదు. అంటే వేగ్గా ఇప్పుడు మనం పుట్టలేనప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు జరిగిన రాజకీయాల గురించి తెలుసుకుంటాం. అప్పట్లో రామారావు గారు ఇలా చేశారట, అలా చేశారట. ఇన్డెప్త్గా తెలియదు. అది తెలుసుకుని మాట్లాడడం వేరు, తెలిసిన విషయాన్నే పబ్లిక్లో మాట్లాడడం వేరు. ఒక రాజకీయ ఇప్పుడు మాబోటోళ్ళు మాట్లాడారంటే అదొక వెర్షన్ అనుకోవచ్చు. బట్ ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కోట్ల మంది మీ ప్రసంగాలు వింటూ ఉంటారు, అసలు మీరేం చెప్తున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు దాని మీద స్టడీ చేయకుండా, అసలు ఆ సంవత్సరాల్లో రాజకీయాలు ఏం జరిగాయి అనేది తెలుసుకోకుండా మొన్న రాజశేఖర రెడ్డి గారి ఇష్యూలో కూడా అదే చూసాం. నెహ్రూ గారు చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ హత్య గురించినటువంటి జ్ఞానం నాకు లేదు అని స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. కానీ ఆయనే అందులో A1 ఆ కేసులో. ఎందుకు ఆయన్ని పెట్టాల్సి వచ్చింది? ఆ రాత్రి ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచి, కృష్ణా జిల్లాలో మానికొండ అనే గ్రామంలో ఆయన్ని దాచి కర్ఫ్యూలో హైదరాబాద్ తరలించి ఆయన్ని నాంపల్లి కోర్టులో సరెండర్ చేసి ముషీరాబాద్ జైలుకి తరలించిన రాజకీయ చాణక్యుడు ఎవరు అందరికీ తెలుసు. వారే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ. ఇవన్నీ ఎందుకు మాట్లాడు పవన్ కళ్యాణ్? తెలియదు ఆయనకి? స్పష్టంగా తెలుసు, కానీ మాట్లాడు. అండ్ మరోపక్క కాపు వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవ సభ అంటూ సమావేశం అవుతున్నారు. ఆ రోజు టీడీపీ హయాంలోనే రంగా గారి హత్య జరిగింది. గద్దర్ గారి వెన్నులో తూటాలు కూడా వెళ్ళింది టీడీపీ హయాంలోనే. సో ఖచ్చితంగా మనల్ని వాడుకుని కూరలో కరివేపాకులాగా పాడేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. ఏం జరగబోతోంది? అంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద కాపు సామాజిక వర్గంలో మొదటి నుంచి ఒక చర్చ ఉంది. ఇతనితో ట్రావెల్ అవ్వాలా వద్దా అనే దానిలో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే మీరు సాలిడ్గా వాళ్ళని ఓన్ చేసుకుని ఉంటే నిలబడి ఉండేవారేమో. నిజానికి కాపునాడు అనేది ప్రారంభించడానికి ముందు రంగా మొత్తం జిల్లాలన్నీ తిరిగాడు. తిరిగి ప్రచారం చేయటం వలన నిజానికి ఆ సభ జరుగుతుండగా ఆయన జైల్లో ఉన్నాడు. వేరే కేసులో, మురళి కేసులో ఆయన జైల్లో ఉండగా జరిగింది అది సభ వేదిక మీద ఆయన లేడు. కానీ కాపునాడులో వచ్చినటువంటి జనం అందరూ రంగా విడుదలని డిమాండ్ చేస్తూనే వచ్చారు. సాలిడారిటీ తెలియజేయటంతో పాటు కాబోయే సీఎం రంగా అనే నినాదాలు అక్కడ వినిపించినాయి. దాని నుంచి కదా ఆయన టార్గెట్ చేసింది. విజయవాడ లాంటి సెంటర్లో ఇలాంటి మనిషి ఉండకూడదు అని నిర్ణయం తీసుకుని జరిపారు అని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో చెప్పి రామారావు గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వాళ్ళిద్దరిని నా దగ్గరికి తీసుకొస్తే మాట్లాడతాను అన్నారు అని కూడా చెప్పాడు ఆయన. ఆ తర్వాత వాంటెడ్గానే ఆ ఇంటర్వ్యూలు డిలీట్ చేయించారు యూట్యూబ్లో. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పిన ఇంటర్వ్యూలు ఇప్పుడు లేవు, కానీ అవి ఉన్నాయి కొంతకాలం.
కాబట్టి ఇవన్నీ చేసింది ఎవరో తెలుసుకుంటే ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు సముచిత స్థానం కల్పించారు. కొంతమంది కాపు నేతలకి కొన్ని పదవులు కట్టబెట్టారు. సో కాపు రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయటం లేదని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా అడిగారా? ఇప్పుడు కాపులు ఎవరు వెంబడి ఉంటారంటారు? వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎందుకు బయట ఉన్నారు? ఎందుకు మీ మీద కాపు నాయకులు మాట్లాడుతున్నారు? మీరు ప్లాంటెడ్గా కొంతమందితో మీరు మాట్లాడిస్తున్నారు. అంటే రంగా హత్యలు వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తం అని కూడా మాట్లాడిస్తున్నారు కదా కొంతమందితో ప్లాంట్ చేసి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం కొంతమందిని మీరే రంగంలోకి దింపారు అనేది అర్థమవుతోంది కదా. ముళ్ళపూడి నటరాజు గారు ఎందుకు మీడియా ముందుకు వచ్చాడు ఇంతకాలం తర్వాత? అది ఎవరికి తెలియని విషయం కాదు కదా. అవతల వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు కదా. తిలక్ లాంటి వాడితో రోడ్డు మీదకి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఆ రోజున రంగా ఇంటికి వెళ్ళిన ఎన్టీ రామారావుని ఎందుకు రానివ్వలేదు లోపలికి? ఎందుకు రానివ్వలేదు ఆయనకు తెలుసు. రానివ్వకపోతే ఆయన అక్కడ స్లోగన్స్ ఇస్తే అంత కూడా గో బ్యాక్ అన్నప్పుడు కదా ఆయన వెనక్కి వచ్చింది. ఎవరు ఆ నినాదాలు ఇచ్చారు లోపల నుంచి అనే విషయం కూడా తెలుసు ప్రపంచానికి. సో చూడాలి ఏం జరగబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న అంటే పర్టికులర్గా ఆ సామాజిక వర్గానికి సంబంధించి రంగాకి సంబంధించి ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ డొల్ల మాటలే. ప్రతి దానిలోనూ గందరగోళం ఉంది. ఆయన ఇప్పుడు ఎవరితో అయితే ట్రావెల్ అవుతున్నారో వారే ఆ రోజున ఆ హత్యకి ప్రేరేపకులు, వారే చేసింది అనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది. అంటే విజయవాడలో జరిగిన దీర్ఘకాలికంగా, అది కూడా ఎప్పటి నుంచో కాదు, 1979 నుంచి జరిగినటువంటి హత్యలు, దేవినేని గాంధీ హత్య ప్రారంభం, దేవినేని మురళి హత్య ఎండ్, ఈ మధ్యలో జరిగినటువంటి హత్యాకాండ 2 గ్రూపుల మధ్య జరిగింది వాస్తవం. ఆ అవతల గ్రూపు నాయకుడిగా అప్పటికి నిలబడి ఉన్నటువంటి దేవినేని నెహ్రూకి ఈ హత్యని చుట్టడానికి అవకాశం ఉంది కాబట్టి హత్య చేశారు. హత్య చేసింది ఆయన కాదు. చూద్దాం సార్. అది కమ్మ కాపు కులాల మధ్య వైషమ్యంగా మార్చే ప్రయత్నం కూడా కుట్రపూరితంగానే జరుగుతోంది, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.